రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ గురువు బాధ్యత. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు తక్షశిలా నగరంలో ఒక గొప్ప శిల్పాచార్యుడిగా జన్మించాడు. ఆయన వద్ద శిల్ప విద్య అభ్యసించటానికి దేశం నలుమూలల నుంచి అనేక మంది రాజకుమారులు వస్తూ ఉండేవాళ్ళు. తక్షశిలా నగరపు శిల్పాచార్యుడి ఖ్యాతి విని కాశీరాజు తన కుమారుణ్ణి కూడా విద్యాభ్యాసానికి గాను ఆయన వద్దకు పంపటం మంచిదని నిర్ణయించాడు. 16 ఏళ్ళైనా సరిగా నిండని రాజకుమారుణ్ణి ఒంటరిగా దూరాన ఉన్న తక్షశిలకు వెళ్ళి అక్కడ గురు శుశ్రూష చేసి విద్య అభ్యసించడం మంత్రులకు సామంతులకు ఇష్టం లేకపోయింది. మహారాజా, శిల్ప విద్యలో విద్వాంసులైన వారు మన నగరంలోనే ఉన్నారు కదా, యువరాజును తక్షశిలకు పంపడం దేనికి అన్నారు వాళ్ళు. రాజు ఈ సలహా ఆమోదించలేదు. ఇక్కడ తన రాజధాని నగరంలో తన కుమారుడు యువరాజు హోదాలో శిల్ప విద్య నేర్చుకోవడం సాధ్యపడదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇలా ఆలోచించి రాజు తన కుమారుణ్ణి ఒక జత ఆకుజోళ్ళు, ఒక తాటాకు గొడుగు మాత్రం ఇచ్చి, నువ్వు తక్షశిలా నగరానికి వెళ్ళి అక్కడి శిల్పాచార్యుడి వద్ద విద్యాభ్యాసం చేసి విద్య పూర్తి కాగానే తిరిగిరా. ఆయనకు గురుదక్షిణగా ఇవ్వటానికి 1000 వెండి కాసులు వెంట తీసుకుపో అన్నాడు. రాజకుమారుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం ఒంటరిగా బయలుదేరి 1000 కాసులు గల మూట మోస్తూ అలసిపోయినప్పుడు ఏ చెట్టు కిందనో విశ్రమిస్తూ నానా ఆగచాట్లు పడి తక్షశిల చేరాడు. అక్కడ అతడు శిల్పాచార్యుణ్ణి దర్శించి తాను వచ్చిన పని చెప్పి ఆయనకు 1000 వెండి కాసులు గురుదక్షిణగా ఇచ్చి ఆయన వద్ద విద్యాభ్యాసం ప్రారంభించాడు. అతడి శిల్ప విద్య బాగానే సాగింది. అతడి తెలివితేటలకు గురువు చాలా సంతోషించాడు. కొంతకాలం గడిచింది. గురు శిష్యులు ప్రతి ఉదయము ఊరి వెలుపల ఉన్న నదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండేవారు. ఒకనాడు వారు స్నానం చేసే సమయంలో ఒక ముసలమ్మ కొన్ని నువ్వులు తెచ్చి నీటిలో కడిగి శుభ్రం చేసి నది ఒడ్డున వస్త్రం పరిచి దాని మీద ఆరబోసింది. రాజకుమారుడు నువ్వులను చూసి చప్పున స్నానం ముగించి ఒడ్డుకు వచ్చి ముసలావిడ పరధ్యానంగా ఉన్నట్టు కనబడిన సమయంలో గుప్పెడు నువ్వులు తీసి నోట పోసుకున్నాడు. అయితే ఆ ముసలమ్మ ఇది గమనించింది, కానీ ఏమీ అనలేదు. మర్నాడు కూడా అలాగే జరిగింది. మళ్ళీ ముసలమ్మ చూసి చూడనట్టు ఊరుకున్నది. 3వ నాడు కూడా అలాగే జరిగింది. కుర్రవాడి దొంగ బుద్ధి చూసి ముసలమ్మకు కోపం వచ్చింది. ఆమె శిల్పాచార్యుడు స్నానం ముగించాక ఒడ్డుకు రాగానే, చూడండి, 3 రోజులుగా మీ శిష్యుడు నా నువ్వులు అపహరించి తింటున్నాడు. నువ్వులు పోయాయని నాకు విచారం లేదు, కానీ అతను దొంగ బుద్ధులు అలవర్చుకోవటం అతనికి మంచిది కాదు, మీ కీర్తికి మంచిది కాదు. ఇలా ఎన్నడూ చేయకుండా శిక్షించండి అన్నది. ఇంటికి వెళ్ళగానే శిల్పాచార్యుడు రాజకుమారుడి చేతులు గట్టిగా పట్టుకోమని మిగిలిన శిష్యులకు చెప్పి అతడి వీపు మీద బెత్తంతో 3 దెబ్బలు కొట్టి, కూడని పని చేసినందుకు నీకిది శిక్ష, ఇక ఎన్నడూ చెయ్యకు అన్నాడు. రాజకుమారుడికి గురువు మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది. అయితే అతను కాశీరాజ్యం పొలిమేరల లోపల రాకుమారుడు గాని ఇక్కడ సామాన్య వ్యక్తి, దండించే అధికారం గురువుకున్నది. నేను రాజునయ్యాక ఈ దుర్మార్గుణ్ణి ఏదో మిష మీద కాశీరాజ్యానికి పిలిపించి తప్పక ప్రాణాలు తీస్తాను అని రాజకుమారుడు అక్కసు కొద్దీ మనసులో శపథం చేసుకున్నాడు. కాలక్రమాన రాజకుమారుడి చదువు పూర్తయింది. అతడు కాశీకి తిరిగి వెళ్ళిపోతూ గురువుకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొందాడు. తరువాత అతను గురువుతో, ఆర్యా, నేను రాజునయ్యాక తమరు ఒకసారి తప్పక కాశీనగరానికి దయచెయ్యాలి. అప్పుడు నేను తమరిని యథోచితంగా సత్కరిస్తాను అన్నాడు. శిష్యుడి ఆహ్వానానికి గురువు చాలా సంతోషించి సరేనన్నాడు. కాశీ రాజ్యానికి తిరిగి వెళ్ళిన కొంతకాలానికి రాజకుమారుడు రాజ్యాభిషక్తుడయ్యాడు. ఒకనాడు అతనికి తన గురువు విషయం జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతడు ఒక నౌకరుని పిలిచి, నువ్వు తక్షశిలా నగరం వెళ్ళి శిల్పాచార్యుణ్ణి కలుసుకొని ఆయనకు ఈ ఆహ్వాన పత్రిక అందజేయి అన్నాడు.
శిల్పాచార్యుడు ఆహ్వానం అందుకొని కూడా వెంటనే బయలుదేరలేదు. రాజు సింహాసనం ఎక్కిన మోజులో ఉంటాడు. రాజ్యభారం ఎలాంటిదో తెలిసి వచ్చాక చూద్దాం అనుకున్నాడు. ఆ ప్రకారమే శిల్పాచార్యుడు కొంతకాలం గడిచాక కాశీనగరానికి వెళ్ళి రాజప్రసాదంలో ఉన్న శిష్యుణ్ణి చూడబోయాడు. రాజుగారి గురువు వచ్చాడని సభాసదులు శిల్పాచార్యుడికి చాలా మర్యాద చూపించి ఉన్నత స్థానం ఇచ్చారు. గురువును చూసిన క్షణం నుంచి రాజుకు పాత జ్ఞాపకం వచ్చి కోపం పొంగిపోతున్నది. అతడు మాటల మధ్యలో గురువుకేసి తీక్షణంగా చూస్తూ, ముష్టి నువ్వులు పిడికెడు తిన్నందుకు శిక్షించిన వాణ్ణి చేతికి అందినప్పుడు చంపకుండా వదిలిపెడతారా అని అడిగాడు. సభలో ఇంకెవరికీ అర్థం కాకుండా శిల్పాచార్యుడికి చావు భయం కలిగింది. తరువాత వీలు చూసుకొని ఆయనను చంపేద్దామని రాజు ఉద్దేశించాడు. అయితే రాజు అనుకున్నట్టుగా శిల్పాచార్యుడు బెదరలేదు. పైపెచ్చు ఆయన ఈ విధంగా రాజు రహస్యం బయటపెట్టేశాడు. ఓ రాజా, నువ్వు నా దగ్గర శిష్యుడుగా నా బాధ్యత కింద ఉన్న సమయంలో నీ తాహతకు తగని పని చేశావు. శిష్యుడి దుష్ప్రవర్తనను దండించి సన్మార్గంలో పెట్టడం గురువు విధి. నిన్నాడు నేను దండించి ఉండకపోతే నువ్వీ పాటికి కాశీరాజ్యానికి రాజుగా ఉండటానికి మారుగా దొంగవై ఉందువు. బుద్ధిమంతులైన వారు తప్పు చేసినప్పుడు దండించిన వారిపై ఎన్నడూ ఆగ్రహం చెందరు, కృతజ్ఞత చూపుతారు అన్నాడు శిల్పాచార్యుడు. అసలు విషయం సభవారందరికీ తెలిసిపోయింది. రాజుకు అవమానం అయ్యింది. అతడు సింహాసనం దిగి గురువు కాళ్లపై పడి, మహానుభావ, మళ్ళీ తప్పుదారిన పడిన నా మనసును సరి అయిన దారిన పెట్టారు, కృతజ్ఞుణ్ణి అన్నాడు. రాజులో వచ్చిన మంచి మార్పుకు సభాసదులతో పాటు గురువు కూడా ఎంతగానో ఆనందించాడు. రాజు కోరికపై శిల్పాచార్యుడు తన కాపురం తక్షశిల నుంచి కాశీకి మార్చి ఆస్థాన ఆచార్యుడిగా ఉంటూ రాజును సరి అయిన మార్గాన నడిపించాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?